గురువుగారు, తెలుగు భాషను ఆడుబిడ్డతో కవులు పోల్చుతారు. ఇందులో అంతరార్థం ఏమిటి? జనని సంస్కృతంబు సర్వభాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. మామూలుగా లోకంలో సుప్రసిద్ధమైనటువంటిది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్తమాల్యద పద్యం అందరికీ తెలుసు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది అందరికీ పరిచయమైనటువంటి పద్యం. అయితే శ్రీనాథ మహాకవి క్రీడాభిరామము అనే పుస్తకం రాశారు. వినుకొండ వల్లభామాచ్యుడు రాశాడంటారు, కానీ శ్రీనాథుడి పేరు మీద అది బాగా ప్రసిద్ధి. ఆ క్రీడాభిరామంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి పదం ఉంది. ఈ లోకంలో సంస్కృత భాష తల్లి భాషే, కానీ జనని సంస్కృతం అయినప్పటికీ ఆడుబిడ్డ తెలుగు భాష. ఆడుబిడ్డ సౌభాగ్యం లోకంలో అందరికీ చాలా ఆనందం కొలుపుతుంది అని శ్రీనాథుడు రాశాడు. చూడండి, అంటే తల్లి కంటే కూడా జనని కంటే ఆడుబిడ్డ గొప్పది అని రాశాడు. అదేంటండి, జనని సంస్కృతం అన్నావు, సంస్కృతం గొప్ప భాష అందరూ ఒప్పుకుంటారు, కానీ ఆ తెలుగు భాష ఆడుబిడ్డ కాబట్టి సౌభాగ్య గరిమ సంస్కృతం కంటే కూడా తెలుగు గొప్పది. ఎట్లా అంటే దీనికి వ్యాఖ్యానం చేశారు. ఇంట్లో తల్లి కొంచెం పెద్దది, తల్లి యొక్క కూతురు వయసులో ఉన్నది చిన్నది. ఈ అమ్మాయి చక్కటి పట్టు పరికిణీలు కట్టుకొని ఇంట్లో ఆమూల గజ్జలు గల్లు గల్లుమంటుంటే అటు ఇటు తిరుగుతోంది అనుకోండి. ఆడుబిడ్డ చిన్న పాప అలా తిరుగుతూ ఉంటే ఏది ఆనందం కొలుపుతుంది? అమ్మ కూడా మంచి బట్టలే కట్టుకోనుంది, ఓ చోట కూర్చోనుంది, నిండుగా చూస్తే నమస్కారం చేసేటట్టుగా అమ్మ కూడా ఉంది. కానీ ఆడుబిడ్డ గజ్జలు గల్లు గల్లుమంటూ ఆ పట్టు పరికిణీలు కట్టుకుంటూ ఇంటి నలుమూలలా తిరుగుతూ ఉందనుకోండి. ఇప్పటికీ కూడా మన లోకంలో మన తెలుగు సంప్రదాయాల్లో చూస్తుంటాం, మగపిల్లలు పుట్టినటువంటి తల్లులు ముచ్చట తీరటం కోసం మగపిల్లలకి కూడా పరికిణీలు కట్టించి కొంతమంది ముచ్చట తీర్చుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఆడుబిడ్డ తమకు కలగనటువంటి ఆ భాగ్యానికి తమని తాము లోపల కుంది బాధపడుతూ. ఆ రకంగానే ఆడుబిడ్డ తిరిగితే ఒక లక్ష్మీ సౌభాగ్యం, ఎంతో కాంతి, లక్ష్మీ కళ ఇంటికి వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్పవయ్యా అంటున్నాడు శ్రీనాథుడు. జనని సంస్కృతం, నమస్కారం చేస్తాం అందరం కూడా, చాలా గొప్పది సంస్కృత భాష. కానీ చక్కగా ఇంటి చుట్టూతా తిరుగుతూ చూడటంతో ఎత్తుకోవాలనిపించి ఆ చక్కగా అందరి చేత అభిలాష పొందేటువంటి, ఆ ఆదరణ పొందేటువంటి ఆ బిడ్డ ఉన్న చూడు, ఆడుబిడ్డ, ఆ ఆడపడుచు ఉన్న చూడు, అది సౌభాగ్య గరిమ, సౌభాగ్యం ఇవ్వటంలో చాలా గొప్పది కదా. అందువల్లే నా తెలుగు భాష సంస్కృత భాష కంటే కూడా సౌభాగ్యంలో గొప్పది అన్నాడు. అటువంటి తెలుగు భాషని అందరూ అభ్యసించెదరుగాక, తెలుగు పలకటానికి ఎవరూ కూడా మొహమాట పడకుండా ఉండెదరుగాక.